హోడి బాబోయ్! అసలు 'అల్లు అర్జున్' గారి కేసయితే అసలు ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేనంత ఎళ్తుంది. అసలు ఇంతవరకు ఇంత దూరం వస్తది, ఇంత కేసెళ్తదని అసలు ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేనంత ఎళ్తుందిప్పుడు. అసలు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో 'అల్లు అర్జున్' గారి గురించి మాట్లాడిన మాటలు నిజమా? లేదంటే అసెంబ్లీ అయిపోయిన కొన్ని గంటలకే 'అల్లు అర్జున్' గారైతే ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. అసలు ఆ ప్రెస్ మీట్‌లో 'అల్లు అర్జున్' గారు ఎన్ని నిజాలు మాట్లాడారు? ఈ వీడియోలో అయితే అసలు నిజాలేంటి? అసలు ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటైతే ఈ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చిన. అంతకంటే ముందు మా ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చి ఈ వీడియో చూస్తుంటే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మన సంధ్య థియేటర్ గురించి కేసు గురించి మాట్లాడుతూ ఎవరైతే సంధ్య థియేటర్ వాళ్ళు ఉన్నారో ఈ పర్మిషన్ కోసము ఈ 'పుష్ప 2' మూవీ వస్తున్నారు. అలానే అల్లు అర్జున్ ఫ్యామిలీ మూవీ చూడడానికి వస్తున్నారు. 4థ్ పర్మిషన్ కావాలి, బందోబస్తు కల్పించాలని చెప్పి సంధ్య థియేటర్ వాళ్ళు పోలీసులకు లెటర్ అయితే పంపించారంట, పర్మిషన్ లెటర్. ఆ లెటర్‌కి రిప్లైగా 3న ఏదైతే వీళ్ళు లెటర్ సెకండ్ పంపిస్తే 3న పోలీసుల నుంచి అదే లెటర్ బ్యాక్ సైడ్ వాళ్ళైతే రాసి పంపించారంట. మేము ఈ మూవీకి సంధ్య థియేటర్ దగ్గర అయితే బందోబస్తు అయితే కల్పించాము. అది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉంది. అక్కడ ముందు రెస్టారెంట్స్ ఉన్నాయి. అలా అని చెప్పి బందోబస్తే కల్పించాము. హీరోని వద్దని చెప్పండి అని వాళ్ళైతే రిప్లై అయితే పంపించారంట. మనం దీని గురించి ఫస్ట్ ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసాము ఫుల్ డీటెయిల్స్‌గా. అయితే రేవంత్ రెడ్డి గారు స్టార్టింగే ఈ పాయింట్‌తో మాట్లాడుతూ ఈ పాయింట్‌తో అయితే స్టార్ట్ చేశారు. అయితే దీని తర్వాత అసలు పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ అల్లు అర్జున్ గారు ఎలా వస్తారు? ఓకే, వచ్చాడు. కానీ వచ్చి డైరెక్ట్‌గా మూవీ థియేటర్‌లోకి వెళ్ళకుండా అసలు రోడ్ షో చేసుకుంటా టాప్ పైకి ఏదైతే అది ఉంటుందో టాపు, అది ఓపెన్ చేసి కార్ పై నుంచి అందరికీ హాయ్ చెప్పి హలో చెప్తే ఇది ఎంతవరకు కరెక్టు? పర్మిషన్ లేకుండా వచ్చుడు కాకుండా ఇలా కార్ టాప్ పైకి ఎక్కి ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? అలానే పోలీసులు ముందుకు జరుపుతుంటే కూడా అలానే వెళ్తున్నాడు కానీ అసలు క్రౌడ్‌ని ఏమంటలేడు అని మన రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో అయితే అన్నారు. దీనికి కామెంట్‌గా అల్లు అర్జున్ గారైతే ఈ అసెంబ్లీ అయిపోయిన కొన్ని గంటలకు 2-3 అవర్స్ తర్వాత ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. నేషనల్‌గా ప్రెస్ మీట్ అయితే పెట్టారు. అయితే ఈ ప్రెస్ మీట్‌లో దీని గురించి అల్లు అర్జున్ గారు ఏమన్నారంటే డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారికి అనకుండా ఇలా చెప్పేశాడు. అంటే నేను అసలు టాప్ మీదకి ఎక్కడము అసలు క్రౌడ్‌ని నేనే ఇట్లా ముందుకు జరగమంటున్నా. ఇలా నేను చెప్తే నా కోసం వచ్చారు కదా, నేను చెప్తే జరగమంటారని చెప్పి నేను టాప్ మీదకి ఎక్కి జరుగుతున్నా. అలాంటి రోడ్ షో అయితే ఏం లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను ఎక్కడి నుంచో రోడ్ షో చేసుకుంటూ వస్తున్నాను లేదు, సంధ్య థియేటర్ కొద్దిగా డిస్టెన్స్ తోటే రోడ్ షో చేసుకుంటూ వస్తున్నా అని మన అల్లు అర్జున్ గారు అయితే ప్రెస్ మీట్‌లో అయితే తెలిపారు. ఆ వీడియో మీరు కూడా చూసుకోవచ్చు. నా లైఫ్ అంబిషనే థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దాం. అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా. మీ మనసుల్ని గెలిచి పంపించాలనుకునే మనిషిని అలాంటి థియేటర్లో అలాంటి థియేటర్ని టెంపుల్ లాంటిది, అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడా ఎవరైనా? దీని తర్వాత అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్‌లో నాకు మా మూవీకి గవర్నమెంట్ అయితే చాలా సపోర్ట్ చేసింది. అంటే దీన్ని కవర్ చేస్తూ అన్నాడో నాకైతే తెలియదు కానీ తర్వాత ఆ మాట అన్న తర్వాత గవర్నమెంట్ మాకు టికెట్స్ ద్వారా కానీ మూవీ బెనిఫిట్ చేయడం కానీ చాలా సపోర్ట్ చేసింది. గవర్నమెంట్ మేము ఎప్పుడు రుణపడి ఉంటాము అవి ఇవన్నీ మంచి మాటలు అయితే చెప్పారు. దాని తర్వాత రేవంత్ రెడ్డి అంటే ఈ అసెంబ్లీ విషయానికి రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఆ రోడ్ షో అయిపోయిందో, రోడ్ షో అయిపోయాక మూవీ థియేటర్లోకి వెళ్తున్నారు. అందులో తొక్కిసలాట్లో బీభత్సంగా జరుగుతుంది. అందులో రేవతి అమ్మాయి కూడా చనిపోతుంది. అట్లానే ఫస్ట్ అయితే ఆ సంధ్య థియేటర్లోకి ఒక కారు వచ్చింది. అందులో అల్లు అర్జున్ గారి కూతురు ఉంది. ఇంకో కార్లో అయితే అల్లు అర్జున్ గారి కొడుకు అయితే ఉన్నారు. ఇంకో 3rd కార్లో అల్లు అర్జున్ గారి వైఫ్ అలానే హీరోయిన్ అల్లు అర్జున్ గారు అయితే ఉన్నారు. ఆ 3 కార్లు వచ్చుడు ఏమవసరం అని చిన్న క్వశ్చన్ అయితే వినిపించింది. కానీ అయితే కమ్ టు ద సంధ్య థియేటర్ పాయింట్. అలానే సంధ్య థియేటర్లో కారు వెళ్ళింది. అల్లు అర్జున్ గారు దిగి కూడా అలానే బౌన్సర్లు మన రేవంత్ రెడ్డి గారు దీని గురించి ఒకటి కూడా మాట్లాడారు. బౌన్సర్లు ఏదైతే ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుందో వాళ్ళు 40-50 మంది అని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తారు. కరెక్ట్ మనకు కూడా తెలియదు కానీ 40-50 మంది ఉండి అక్కడ జనాలను ఇట్లా నెట్టుతుర్రు, తొక్కుతుర్రు బౌన్సర్లు కూడా. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి సేఫ్టీ చేయాలడా, అంటే ఆయన మీదకి ఎవ్వరు రావద్దు అని చెప్పి వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా అలానే చెప్తారు. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు పాయింట్ ఏం మాట్లాడుతారు అంటే ఆ సంధ్య థియేటర్కి ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్. అలాగే ఇప్పుడు ఎంట్రీ ఎండ్లకి తీసుకోమో ఎగ్జిట్ కూడా అందులో నుంచి దీనికి కష్టం కదా, మళ్ళీ అందులో 2 థియేటర్స్ ఉన్నాయి అని రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో అయితే తెలిపారు. అల్లు అర్జున్ గారు మూవీ చూడడానికి అలానే బౌన్సర్లు వేసుకొని పోతున్నారు. మన ఆడియన్స్ కూడా ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు కూడా అలానే మన అల్లు అర్జున్ గారు వెంబడి వెళ్తున్నారు. ఈ తొక్కిసాట్లో రేవతి అనే అమ్మాయి అప్పటికి చనిపోయింది. మన అల్లు అర్జున్ గారు లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. బయట కూడా చాలా తొక్కిసలాట జరుగుతున్నది. ఇక లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత మన ఫ్యాన్స్ కూడా టికెట్ ఉన్నోళ్ళు టికెట్ లేనోళ్ళు లోపలికైతే ఎంట్రీ అయిపోయారు. అయితే కింద బాల్కనీ పైన ఉంటుంది, కింద నేల టికెట్ వాళ్ళు అయితే ఉంటారు కదా, నేల టికెట్స్ వాళ్ళు పైకి వచ్చారు. అల్లు అర్జున్ చూద్దాం, అల్లు అర్జున్ వెళ్తాం. ఆ థియేటర్లో కూడా తొక్కిసలాట జరిగింది. ఇది ఫస్ట్ తెలియదు, తర్వాత ఇప్పుడు తెలుస్తుంది థియేటర్లో కూడా తొక్కిసలాట జరిగిందని.
థియేటర్లో కూడా చాలా మంది గాయాలైనాయి, చాలా మంది హాస్పిటల్ కూడా జాయిన్ అయ్యారు. వివచంగా పైకి ఎక్కి అల్లు అర్జున్ కలుద్దామని చెప్పి ఆయన కూడా అల్లు అర్జున్ గారు నమాజ్ పెట్టుకుంటూ అలా ఇలా అంటూ అందులో కూడా థియేటర్ షో చేస్తున్నారని కొన్ని న్యూస్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే దీని తర్వాత ఈ అల్లు అర్జున్ గారు కూర్చొని మూవీ స్టార్ట్ అయింది. మూవీ చూస్తున్న సమయంలో బయట ఏదైతే తొక్కిసలాట జరుగుతుందో అయినా అల్లు అర్జున్ గారు లోపల ఉందిగా మళ్ళీ బయటికి వస్తారనే ఆశతో ఫ్యాన్స్ అయితే ఉంటారు కదా బయట, వాళ్ళు వెళ్ళకుండా వేలాది ఫ్యాన్స్ అయితే బయట ఉండి తొక్కిసలాట జరుగుతున్నాయి మూవీ థియేటర్కి వెళ్తామని. వివచ్చం తొక్కిసలాట్లో ఆ తొక్కిసలాట్లో రేవతి అనే అమ్మాయి చనిపోయింది. వాళ్ళ బాబుని మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, ఆ రేవతి అనే అమ్మాయి తన బాబుని చాలా ఇమోషన్ అయి చెప్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో. ఆ రేవతి అనే అమ్మాయి తన బాబుని పట్టుకొని ఈవెన్ చనిపోయే ముందు కూడా అలానే గట్టిగా హ్యాండ్ పట్టుకొని బాబు ఎక్కడ తప్పిపోతాడు అని చెప్పి ఆ తొక్కిసలాట్లో రేవతి అమ్మాయి అనేది చనిపోయింది. అక్కడ ఎవరైతే లేడీ పోలీస్ ఉంటారో ఆ లేడీ పోలీస్ కూడా చాలా అంటే చాలా బతికించడానికి ట్రై చేసిర్రు, చెస్ట్ మీద ఒత్తడం కానీ ఆ అమ్మాయి అయితే బతకలేదు. ఆన్ ద స్పాట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ఈ రేవతి అన్న అమ్మాయి చనిపోయిన ఒక గంటకి అంటే దాదాపు ఒక 11 or 12కి పోలీస్ లెవెల్ అయితే ఉంటారో ఏసీపీ కానీ పోయి అక్కడ మేనేజ్మెంట్కు ఇట్లా రేవతి అనే ఒక అమ్మాయి చనిపోయింది, అల్లు అర్జున్ కానీ వెంటనే ఇందులో నుంచి ఇంటికి పంపించేసేయండి అంటే అక్కడ ఉండే మేనేజ్మెంట్ వాళ్ళు కానీ చెప్తాము, అతని పేరు సంతోష్ లైక్ ఏదో ఉంటుంది, అతను చెప్తామని చెప్పి లైట్ తీసుకున్నాడంట, చెప్పలేడంట. ఇది ఇంకా క్రౌడ్ ఎక్కువ అవడంతో అల్లు అర్జున్ గారికి ఇలా పోలీసులు చెవిలో చెప్పారంట. మన రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో చెప్తున్నారు. అయితే అల్లు అర్జున్ గారికి చెవిలో సార్ ఇలా ఒక రేవతి అనే ఒక అమ్మాయి చనిపోయింది, మీరు వెంటనే వెళ్ళాలి, లేదంటే మాకు లా అండర్ ఇష్యూ వస్తుంది, మీరు వెంటనే వెళ్ళకపోతే మీరు వితౌట్ పర్మిషన్ తోటి వచ్చారు కదా అని అల్లు అర్జున్ గారికి చెవులో చెప్పారంట. మరి అల్లు అర్జున్ గారు అప్పుడు ఏమని రిప్లై ఇచ్చారంటే నేను మూవీ చూసిన తర్వాత వెళ్తా, నేను మూవీ మొత్తం చూసినాక వెళ్తా అని అప్పుడు అల్లు అర్జున్ గారు రిప్లై ఇవ్వడంతో వెంటనే పోలీసు ఎంటకు వచ్చేసాడంట. అయితే దీనికి రిప్లైగా మన అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో ఏమన్నారంటే, నా దగ్గరికి ఏ పోలీసు వచ్చి చెప్పలేరు, అసలు అమ్మాయి చనిపోయిందని కూడా తెలియదు, మేనేజ్మెంట్ వచ్చి నన్ను ఇలా వెళ్ళమంటే నేను వెళ్ళాను అంతేగాని అసలు అమ్మాయి చనిపోయిందని చెప్పిన వెంటనే నేను నా బాబుని నా కూతుర్ని తీసుకొని నేను వెళ్తా కదా, నా బాబుకు సెక్యూరిటీ కూడా నేను చూసుకుంటా కదా, వాళ్ళని వదిలి ఇక్కడ మూవీ చూడమని ఎందుకు వదిలి వెళ్తాను అని అల్లు అర్జున్ గారు అయితే ఇలా చెప్పారు. ఇది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు, అసలు పోలీసు చెప్పాడా అల్లు అర్జున్ గారికి అని దీనికైతే ఎవిడెన్స్ అయితే లేదు. కానీ అల్లు అర్జున్ గారి దగ్గరికి పోలీసులు అదే సెక్యూరిటీ ఆ ఎంట్రీ మన ఏదైతే హాల్లోకి ఎంట్రీ అయ్యే సీసీటీవీ ఫుటేజ్ అవుతుంది, అది మీకు సైడ్లో ప్లే అవుతుంది. తర్వాత ఏసీపీ రిటర్న్ వచ్చిన తర్వాత డీసీపీకి అయితే ఫోన్ చేసి సార్ ఇలా ఇంటలేరు సార్ మీరే రావాలంటే కొన్ని నిమిషాల తర్వాత మన డీసీపీ సార్ వచ్చి అక్కడ ఏంది నకరాలు చేస్తుర్రా అని కొంత తిట్టి ఆ మేనేజ్మెంట్ తిట్టి నకరాలు చేస్తుర్రు, అక్కడ ఒక అమ్మాయి చనిపోయింది ఇంకెంతమందిని చంపేసుకుందామని చూస్తుర్రని డైరెక్ట్ అల్లు అర్జున్ గారి దగ్గరికి పోయి సార్ ఇలా మాకు లా అండర్ ప్రాబ్లం వస్తుంది, ఇష్యూ అవుతుంది, మీరు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళాలి అని డీసీపీ సార్ చెప్పిన వెంటనే అల్లు అర్జున్ గారిని అయితే అక్కడ కారులోకి అయితే తీసుకొచ్చారు. అక్కడ కూడా అల్లు అర్జున్ గారు వస్తుంటే కూడా తొక్కిసలాట జరుగుతుంది. కారులో ఎక్కిన తర్వాత కూడా ఇక్కడ మెయిన్ పాయింట్ అల్లు అర్జున్ గారు చేసిన తప్పు ఏంటంటే నాకు అనిపించింది, అలానే మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, అసలు రేవతి అన్న అమ్మాయి చనిపోయిందని అల్లు అర్జున్ గారికి తెలిసి కూడా కారులోకి ఎక్కిన తర్వాత ఇంటికి వెళ్తున్న మూమెంట్ ఏది ఉంటుందో మళ్ళీ టాప్ పైకి ఎక్కి అందరికీ మన రోడ్ షో చేస్తున్నాడు. ఇలా చేయడము ముమ్మాటికి తప్పని రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో అయితే చెప్పారు. మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. లా అండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ కమ్ టు ద అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ గారు దీనికి రిప్లై ఏమన్నారంటే, డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారిని అనకుండా నేను వెళ్ళేటప్పుడు కూడా అందరిని ఇట్లా సైడ్కు జరుగుమని చెప్తున్నాను, అదే నేను వెళ్తున్నా కదా, నేను వెళ్తున్నాను చెప్పడానికి నేను టాప్ పైకి ఎక్కి ఇలా అన్నాను, అంతేగాని దాని రోడ్ షో ఏం లేదు అనేది అల్లు అర్జున్ గారు అయితే చెప్పారు. ఇదైతే చాలా మందికి అయితే తప్పు అనిపిస్తుంది. లాస్ట్ రేవతి అన్న అమ్మాయి చనిపోయినా కూడా అలా పైకి ఎక్కి అందరికీ హాయ్ చెప్పడము, నమాజ్ పెట్టడం, ఇలా అది నాకైతే ఎందుకో చాలా అంటే చాలా తప్పు అనిపిస్తుంది. ఈవెన్ మీకు కూడా తప్పు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అయితే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇంకొక మాట అన్నారు, ఒక హీరో అయితే పెద్ద హీరో అయితే ఇంట్లో టీవీలో చూసుకోవచ్చు, ఒక పెద్ద ప్రొజెక్టర్ పెట్టి చూసుకోవచ్చు, మూవీ థియేటర్కి వచ్చి చూసుడు ఏం అవసరము అని ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేశారు. దీన్ని అండర్లైన్ అయితే వేసుకోండి. దీనికి రిప్లైగా మన ఎవరైతే అల్లు అర్జున్
గారు ఉన్నారో ప్రెస్ మీట్లో ఒక మాట అయితే నేను థియేటర్కి వెళ్ళింది నేను నేర్చుకుందామని. ఇప్పుడు నేను చేసిన మూవీ జనాలకు నచ్చిందా, అరే ఏడ చప్పట్లు కొడుతుర్రు, ఏడ చప్పట్లు కొడతలేరు, చప్పట్లు కొట్టిన దగ్గర ఏం తక్కువైంది, అవన్నీ నేను తెలుసుకోవాలి, నాకు నాలెడ్జ్ కోసం నేను తెలుసుకోవాలి, ఇంకా మూవీస్ ఎలా ఇవ్వాలని తెలుసుకోవడానికి మాత్రమే నేను మూవీ థియేటర్కి వెళ్ళి మూవీ చూశాను, దీంట్లో ఎలాంటి అభిప్రాయం అయితే లేదని అల్లు అర్జున్ గారు అయితే ప్రెస్ మీట్లో అయితే అన్నారు. అయితే అల్లు అర్జున్ గారు ఇంకా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక కౌంటర్ అయితే వేశారు. నాకు చాలా బాధేస్తుంది, నాకు కాల్చే తిరిగిపోయిందా, నాకు కిడ్నీ పాడైందా, నాకు ఏమైంది అని అన్నారని ఇక్కడ చాలా బాధపడుతూ అయితే అన్నారు. నేనైతే రేవంత్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఎలా అన్నారు అలా, అల్లు అర్జున్ గారు ఒక్కరోజు జైల్లో ఉన్నారు అధ్యక్ష. అల్లు అర్జున్ గారు రిటర్న్ వచ్చిన తర్వాత అంటే నెక్స్ట్ డే ఏదైతుందో సినీ ప్రముఖులు అందరు వచ్చి అతనికి ఏదో కిడ్నీ పోయినట్టు, ఏదో కాలు చేతి పడిపోయినట్టు, ఏదో అయినట్టు పెద్ద అల్లు అర్జున్ని వచ్చి అరుచుకొని పరామర్శించి పోయిర్రు. అదే రేవతి అన్న అమ్మాయి చనిపోయింది, వాళ్ళ ఇంటికి ఎవరన్నా వెళ్ళిర్రా ఇన్ని రోజులు, దాదాపు 15-20 రోజులు అవుతుంది. అలా రేవతి అమ్మాయి పక్కకు పెడితే హాస్పిటల్లో ఒక అబ్బాయి చావు బతుకులు ఉన్నాడు. ఈ సినీ ప్రముఖులు కానీ అల్లు అర్జున్ గారు ఎవరన్నా వెళ్ళి అతను ఎలా ఉన్నాడు, ఏంది కథ అని అరుచుకున్నారా? లేదు. అతనికి ఏదో అయినట్టు ఒకరోజు జైల్లో నుంచి రావడంతో అతనికి ఏదో అయినట్టు, కిడ్నీ బాగాలేనట్టు, లివర్ బాగాలేనట్టు అని అతని దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఏదైనా ఒక సినీ నటుడు వెళ్ళి అతని వాళ్ళ కుటుంబం ఎలా ఉంది, ఏం కథ అని అరుచుకున్నారా? లేదు అని మన రేవంత్ రెడ్డి గారు అయితే ఇలా అయితే అన్నారు. నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష, తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించిండ్రు, కలిసిండ్రు, అభినందించిండ్రు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ఈ ఫ్యామిలీ అసలు మూవీ చూడడానికి ఎందుకు వెళ్ళిర్రు అని చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే, చాలా మంది దీని మీద బ్యాడ్గా కామెంట్స్ అయితే చేసిర్రు. అయితే రేవంత్ రెడ్డి గారు దీనికి ఒక బెస్ట్ ఆన్సర్ అయితే ఇచ్చారని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ అల్లు అర్జున్ ఫ్యాన్ అని రేవంత్ రెడ్డి గారు అయితే అన్నారు. అయితే 3,000 చప్పున వాళ్ళు 10,000 పెట్టి ఆ టికెట్స్ అయితే తీసుకున్నారంట. టికెట్స్ తీసుకొని మూవీ చూద్దామని వెళ్తే ఆ తొక్కిసలాట్లో ఈ రేవతి అమ్మాయి అయితే బలైంది. ఇలా చెయ్యడము, ఇలా తొక్కిసలాటలో దాదాపు ఫ్యాన్స్ అసలు వితౌట్ పర్మిషన్ రావడము కరెక్ట్ కాదు అని రేవంత్ రెడ్డి గారు అయితే అందులో తెలిపారు. అయితే అల్లు అర్జున్ గారు ఇంకొక విషయం ఏం తెలిపారు అంటే, ఇది అన్ని సోషల్ మీడియాలో అన్ని యూట్యూబ్లో ఇది అబద్ధము అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. మన ఏసీపీ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్కి ఇలా ఒక అమ్మాయి చనిపోయిందని అల్లు అర్జున్ గారు చెవులో అయితే చెప్పారు. మరి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో ఏమంటున్నారంటే, అసలు నాకు ఏ పోలీస్ చెప్పలేరు, అసలు రేవతి అమ్మాయి చనిపోయిందని నాకు నెక్స్ట్ డే మార్నింగ్ తెలుసు అని అల్లు అర్జున్ గారు అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం అందరం పాయింట్ ఆలోచించిన విషయం ఏంటంటే, ఆ రేవతి అన్న అమ్మాయి చనిపోయిన కొన్ని గంటలకే అన్ని ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. 24/7 మార్నింగ్ దాకా ఏసుని మీద ఉన్నారు. అసలు అల్లు అర్జున్ గారు ఈ గ్యాప్లో టీవీ చూడలేరా, ఫోన్ చూడలేరా, అసలు ఎవరికి థియేటర్లకు ఫోన్ చేయాలని వాళ్ళ బాబు వస్తున్నారని చెప్పి ఈ గ్యాప్లో తెలిసే ఉంటుంది కదా. మరి అల్లు అర్జున్ గారు పొద్దున తెలుసని ఎలా అన్నారు అని చాలా మీడియాలో అయితే ఇది ట్రోల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొద్దిగా గ్యాప్ ఇచ్చి వాటర్ అని ఎంటకు వాటర్ తాగుతారు. అందులో వాటర్ తాగుతూ ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చారు. అది మీరు సైడ్కి అయితే తిరగచ్చు. ఈ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇచ్చిందంటే, అక్కడ ఏదైతే సక్సెస్ పార్టీలో అక్కడ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయింది కాబట్టి ఇలా అని ట్రోల్ అవుతుంది. ఇది నిజం, ఇది మీకు కూడా అలా అనిపించిందంటే మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కరెక్ట్ బ్రో అని కామెంట్ చేయండి. అయితే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో తాను మాట్లాడాలనుకున్నదే మాట్లాడింది, కానీ మీడియా వాళ్ళు కానీ ఎవరు క్వశ్చన్ చేసినా దానికైతే రిటర్న్ ఆన్సర్ అయితే ఇవ్వలేరు. తను ఒక కంటెంట్ అయితే ప్రిపేర్ అయ్యి వచ్చి దాన్నే మాట్లాడిండు. అసలు ఎందుకు ఇలా అంటే, అసలు మా లాయరు ఏం మాట్లాడొద్దు అన్నాడు. మేము ఏది మాట్లాడుతున్నామో అది మాకు మళ్ళీ రిటర్న్ అవుతుంది, మేము మాట్లాడొద్దు, మేము ఎలాంటి చిన్న మాట మేము చిన్న మాట జారినామనుకో అది మళ్ళీ మా మీదకి రిటర్న్ కేసు అవుతుంది అని చెప్పి తను అనుకున్న పాయింట్స్ వచ్చి మాట్లాడారు చాలా క్లియర్గా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నవ్వుతూ ఒక పాయింట్ అయితే మాట్లాడారు. ఏంటంటే, ఈ సినీ ప్రముఖులు కానీ బయట వ్యక్తులు కానీ అందరు నన్ను తిట్టుకుంటారు, నేను ఏదో అల్లు అర్జున్ గారిని జైల్లో పెట్టించినందుకు బెయిల్ వచ్చిన వెంటనే డోలర్ తీయండి, నా ఇంటి డోలర్ లెక్క డోలర్ తీసేసేయండి, నేను వచ్చేస్తా అని ఎలా అధ్యక్ష, ఇది నాకు అర్థం కాదు. సీఎంగా నేనున్నా, నాకు అన్ని పవర్స్ ఉన్నాయి కదా అని రేవంత్ రెడ్డి గారు అయితే ఇది ఒక పాయింట్ అయితే మాట్లాడారు. అయితే దీని తర్వాత రేవంత్ రెడ్డి గారు లాస్ట్కి ఒక పాయింట్,
పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, నిజాలు ఏంటిది, ఒకవేళ తప్పు ఉంటే మళ్ళీ తప్పదు అని రేవంత్ రెడ్డి గారు అయితే ఇలా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అయితే దీని మీద అల్లు అర్జున్ గారు చాలా అంటే చాలా బాధపడుతారు. అల్లు అర్జున్ గారు కూడా నేను నిజంగా అసలు అన్ఫార్చునేట్ అయిపోయింది, అసలు అది అనుకోకుండా తొక్కిసలాట్లో అమ్మాయి చనిపోయింది, నాకు కూడా చాలా బాధ ఉంటుంది కదా, నేను కూడా బాధపడతా, అసలు నా థియేటర్ నాకు ఒక గుడి అని అల్లు అర్జున్ గారు అయితే అందులో తెలిపారు. ఈ రేవతి అనే అమ్మాయి చనిపోయిన అమ్మాయి కూడా మేము వాళ్ళ ఫ్యామిలీకి లైఫ్ లాంగ్ వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలన్నా మేము ఉంటామని ఈ ప్రెస్ మీట్లో అయితే తెలిపారు. అయితే వాళ్ళ ఫాదర్ ఎవరైతే అల్లు అర్జున్ ఫాదర్ కూడా మాట్లాడుతూ అసలు మేము ఏం మాట్లాడొద్దు, మేము ఏదైనా మాట్లాడితే మళ్ళీ అది రిటర్న్ అవుతుంది అని అల్లు అర్జున్ ఫాదర్ కూడా సేమ్ అలానే చెప్పారు. అయితే చూద్దాం అల్లు అర్జున్ గారి కేసు ఇంకెంతవరకు వెళ్తుందో. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన కొన్ని గంటలకే అల్లు అర్జున్ గారు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఎందుకంటే అతనికి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇలా అనడం, అతనికి ఏదైనా కిడ్నీ బాగాలేదా, అతనికి ఏం బాగాలేదు, అసలు ఎందుకు వచ్చా, అది అల్లు అర్జున్ గారు కూడా చాలా ఎమోషన్ అవుతూ చెప్పారు, డైరెక్టర్ రేవంత్ రెడ్డి గారిని అనకుండా. ఈ వీడియో మీకైతే చాలా ఇన్ఫర్మేషన్గా, అంటే వీళ్ళిద్దరి మధ్యలో రేవంత్ రెడ్డి గారు అండ్ అల్లు అర్జున్ గారి మధ్యలో జరిగిన మాటల గురించి మీకైతే ఒక క్లారిటీ, ఈ వీడియో చూసినాక ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనిపిస్తుంది. ఈ వీడియో పార్ట్ 2 కూడా ఉండబోతుంది. నెక్స్ట్ ఏం జరిగింది అంటే వీళ్ళిద్దరి మధ్యలో కాకుండా నెక్స్ట్ ఏం జరగబోతుంది అని పార్ట్ 2 కూడా ఉండబోతుంది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అంతకంటే ముందు ఇందులో నిజాలు ఏంటియో మీరు కూడా ఒకసారి కామెంట్స్ అయితే కామెంట్ చేయండి, మీ అభిప్రాయం ఏందో కామెంట్ అయితే కామెంట్ చేయండి.